హాయ్ నమస్తే అస్సలాము అలైకుం. నేనండి మీ అబ్దుల్ ఫుడ్ అండ్ టెక్కి షేక్ అబ్దుల్ రేమండి. మరో వీడియోతో వచ్చాను, మరో హోటల్తో మీ ముందుకు వచ్చాను. న్యూ చాంద్ హోటల్ అండి. మనకు వచ్చేప్పటికి ఆటనగర్లో అయితే మన ఉంటుంది. మనకు వచ్చేప్పటికి పంటకాల రోడ్డు ఆపోజిట్లో అయితే మనకి చాంద్ హోటల్ అనేది ఉంటుందండి. ఇక్కడ మనకు వచ్చేప్పటికండి ఈ బిర్యానీ కౌంటర్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి పార్సిల్స్ కానీ టేక్అవే కానీ మొత్తం టోటల్గా మన న్యూ చాంద్ హోటల్ అయితే ఇక్కడ మనకి టోటల్గా ఉంటుందండి. ఇక్కడ మటన్ బిర్యానీ, దమ్ బిర్యానీ వెరీ స్పెషల్, వెరీ ఫేమస్. వీళ్ళ దగ్గర వచ్చేప్పటికి ఈ చాంద్ బాయ్ హోటల్ వస్తే ప్రత్యేకంగా స్పెషల్ అండి. వీళ్ళ దగ్గర డబల్ మిఠా కానీ ఆప్రికా డిలైట్ కానీ వెరీ ఫేమస్ అంటే ఇక్కడ చాలా మంది మనకైతే చెప్పారు. న్యూ చాంద్ హోటల్ వచ్చేప్పుడు మనకి సిట్టింగ్ కూడా చాలా హ్యూజ్ సిట్టింగ్ అండి. 40 మెంబర్స్ ఎట్ ఎ టైం వచ్చి కూర్చొని తినే సిట్టింగ్ అయితే ఉంది. నీట్గా ఉంది. వీళ్ళ యాంబియన్స్ చాలా బాగున్నాయి. వీళ్ళ సర్వీస్ కానీ, వీళ్ళ సిట్టింగ్ కానీ, వీళ్ళ యాంబియన్స్ కానీ చాలా నీట్గా అయితే వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారండి. మనం ప్రస్తుతానికి అయితే మన చాంద్ బాయ్ హోటల్లో ఉన్నాం, ఆటనగర్ లో. కస్టమర్ రివ్యూ తీసుకుందామండి, ఎలా ఉందో ఏంటి. నమస్తే భయ్యా. హాయ్ హాయ్ భయ్యా, పేరు భయ్యా? ముజాహిద్. ముజాహిద్ భయ్యా, అస్సలాము అలైకుం. వాలేకుం సలాం. ఎలా ఉంది భయ్యా, ఎలా ఉంది? ఫుడ్ బాగుంది. ఫుడ్ బాగుంది అంటే మీరు రెగ్యులర్ కస్టమర్ ఇక్కడ, లేకపోతే ఫస్ట్ టైం విజిట్ చేశారా? రెగ్యులర్ గా ఉంటుంది. ఎలా ఉంటుంది ఇలా ఫుడ్ కానీ, ఇలా సిట్టింగ్ కానీ, సర్వీస్ ఎలా ఉంటుంది? బాగుంది. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ వాళ్ళు ఎంత ఇస్తారు? 4.5 ఇస్తారు. ఓకే బాయ్, ఓకే, థ్యాంక్ యూ. మనకి ఈ చాంద్ హోటల్ టోటల్ గా 3 బ్రాంచెస్ అయితే ఉన్నాయండి. మనకి ఆటనగర్ ఒకటి, సింగ్ నగర్ ఒకటి, ఇంకోటి సప్పుడు మనకి 1 టౌన్ పంజాబ్ సెంటర్ లో మనకి ఉన్నాయి. మొత్తం టోటల్ గా 3 బ్రాంచెస్ అయితే మనకి చాంద్ బాయ్ హోటల్ అయితే మనకి చాంద్ బాయ్ హోటల్ అండి. మీకు పార్సల్ కావాలన్నా, సిట్టింగ్ కావాలన్నా మినిమం ½ అన్ అవర్ నుంచి 1 అవర్ అయితే మనం వెయిట్ చేయాలండి. చూసారు కదండి క్రౌడ్ ఎలా ఉన్నారు ఏంటి అనేది. ప్రస్తుతం మనం ఆటనగర్ మన న్యూ చాంద్ బాయ్ హోటల్ అయితే ఉన్నాం. మనతో పాటు భాయ్ కూడా ఉన్నారు. భాయ్ నమస్తే. భాయ్ అస్సలాము అలైకుం. వాలేకుం అస్సలాం. ఏంటి భాయ్, ఎన్ని సంవత్సరాలు అవుతుంది స్టార్ట్ చేసి? ఏంటి మీరు? ఆటనగర్ బ్రాంచ్ స్టార్ట్ చేసి 6 years అవుతుంది. 6 years అవుతుంది. ఓకే. దీని ముందు నుంచి 1 టౌన్ లో స్టార్ట్ చేసాం. 1 టౌన్ లో దగ్గర 10 years నుంచి స్టార్ట్ చేసాం. 10 years నుంచే ఉంది. 10 years. అది ఇంకోటి కూడా సింగ్ నగర్ లో కూడా ఉంది. రీసెంట్ గా లాంచ్ అయింది. అది 6 months పైన. మన దగ్గర ఏం ఐటమ్స్ ఏమున్నాయి ఒకసారి? మన దగ్గర వచ్చేసరికి మటన్ బిర్యానీ ఉంటుంది. మటన్ ఇది మినీ బిర్యానీ. ఇది మటన్ బిర్యానీ ఫుల్. ఇది చికెన్ దమ్ బిర్యానీ. ఓకే. చికెన్ ఫ్రై బిర్యానీ. మిక్స్డ్ బిర్యానీ. అది ఫుల్ బిర్యానీ. తర్వాత మన దగ్గర స్పెషల్ వచ్చేసరికి చికెన్ ఫ్రై, చికెన్ ఫ్రై. మన దగ్గర ఆప్రికాట్ డిలైట్ 40 రూపీస్ అని విన్నాను. ఆప్రికాట్ డిలైట్ మనకి అఫోర్డబుల్ ప్రైస్ లో ఉంటుంది. 40 రూపీస్ లో వెరీ టేస్ట్ఫుల్ గా ఉంటుంది. ఇది మనకు వచ్చేప్పటికి 20 రూపీస్ అన్నారు. అసలు మనకి ఆప్రికాట్ డిలైట్ అంటే నార్మల్ గా ఎక్కడ చూసుకున్నా 100 రూపీస్ లేకుండా ఎక్కడ నేను ఇప్పుడు వరకు చేసిన హోటల్స్ లో 100-150 ఆప్రికాట్ డిలైట్ ఎక్కడైనా నేను చేసింది. ఫస్ట్ టైం నేనైతే ఆప్రికాట్ డిలైట్ 40 రూపీస్, డబల్ గా మిఠా వచ్చి 20 రూపీస్. ఇంత అఫోర్డబుల్ ప్రైస్ లో మనకి నేనైతే ఎక్కడ చూడలేదు. ఫస్ట్ టైం. ఇక చూడండి, మీ బిర్యానీలు కూడా పెద్ద కాస్ట్ ఏం కాదు. 150, 200, 350, 300 ఏదైనా మనకి 350 బిలోనే ఉన్నాయి. మటన్ దమ్ బిర్యానీ 350 అంటే అసలు చాలా రీజనబుల్ ప్రైస్ మనకి వచ్చేప్పటికి. ఇంకేంటి భయ్, ఇంకెక్కడన్నా వేరే చోట ఏమన్నా పెడుతున్నారా? అవకాశం ఉందా? మంగళగిరి సైడ్ కూడా ప్లాన్ చేస్తాం. మంగళగిరి ఇన్షాల్లా కుదిరితే నెక్స్ట్ మంత్ గానీ ప్లాన్ చేస్తాం. ఓకే, మంగళగిరి సైడ్ లోనే. ఓకే భయ్, ఫస్ట్ మనం మటన్ తో ట్రై చేద్దాం భయ్యా. ఏముంది, ఎవరిని సెర్చ్ చేసుకుంటే ఏమైంది, మనం సర్వీసింగ్ ఎవరైతే ఏమైంది ఏమైతుంది. ఒక్కసారి మనం మన చాంద్ బాయ్ హోటల్లో మటన్ ఎలా ఉందని, అసలు ఏంటని భయ్ ఎలా కుక్ చేస్తారు మీరు? ఓన్ మేకింగ్ లేకపోతే ఎలా? మటన్ అనేది ఓన్ మేకింగ్ అండి. మటన్ పొట్టేలు కూడా మేమే కట్ చేసి మా దగ్గర నుంచి సరిపోతుంది. మటన్ కూడాను. ఈ మటన్ మన చాంద్ హోటల్ అన్ని చూసుకుంటే మటన్ ఫేమస్. మటన్ దమ్ బిర్యానీ ఫేమస్. మీరు తిన్నట్టుగా ఎలా ఉంటుంది చెప్పండి. పీసెస్ కూడా వెరీ సాఫ్ట్ గా ఉంటాయి మనకి. అదే అన్నట్టుగా ఇది టెండరింగ్ గా మనకి ఏంటంటే జస్ట్ చేత్తో ఇలా నలపగానే అలిగిపోతుంది. అది చాలా టెండరీగా మటన్ కూడా బాగా కుక్ అయింది మనకి. మనకేంటంటే రైస్ కూడా
మరీ పలుకులు కాదు, స్మూత్ గా కుక్ అయింది. మటన్ కూడా అన్న చెప్పాడు ప్లస్ అఫోర్డబుల్ ప్రైస్ మనకి 250 రూపీస్ పడుతుంది వెజ్ బిర్యానీ అండ్ పులస్ 350 రూపీస్ పడుతుంది. ఓకే, బాగుంది అన్న. ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే మనం ఇంట్లో చేసుకుని తింటే ఎలా ఉంటుంది, మనం ఏంటంటే తిన్నా కానీ మన అరిగిపోవాలా నార్మల్ గా. మన ఛాన్స్ స్పెషల్ గోంగూర ట్రై చేయండి. కట్ట ఫ్రై చేద్దాం. చికెన్ దమ్ అవి చికెన్ దమ్ బిర్యానీ అంటే విడి మొత్తం రైస్ ఒకటే ఉంటుందో విడివిడిగా చేస్తారు ఇది కూడా? లేదు, మొత్తం కలిపే ఉంటుందండి. చికెన్ వేరుగా మటన్ వేరుగా మనకి కుక్ అవుతుంది. రైస్ అయితే ఒకటే వస్తుంది. రైస్ అయితే ఒకటే వస్తుంది. చాలు. భాజీ నాకు అన్నట్టుగా ఒకసారి అన్న భాజీ చూద్దాం. భాజీ చాలా బాగుంది. భాజీ ఫేమస్ మన దగ్గర. భాజీ లేకపోతే అడిగి మరి తీసుకెళ్తారు కస్టమర్స్ మన దగ్గర. యాక్చువల్ గా భాజీ అంటే గుంటూరు బాగా ఫేమస్. భాజీ ప్లస్ కట్టా కూడా ట్రై చేయండి, రెండు కలిపి ట్రై చేయండి. రెండు కలిపి ఆసమ్ టేస్ట్ ఉంటుంది. ఓకే సార్ చూద్దాం. అన్న చెప్పినట్టు ఏంటంటే నేను మనదాకా గోంగూర అంటే గుంటూరు అంటే గోంగూర అనుకున్నాను. ఇప్పుడు విజయవాడ కూడా మనకి ఆ కోవలో చేరింది అనుకోవచ్చు. నేను వాస్తవంగా మన గుంటూరులో గోంగూర బాగా ఫేమస్. అవును, ఇప్పుడు అన్న చెప్పినట్టుగా ఇక్కడ కూడా మనకి గోంగూర కట్ట రెండు కస్టమర్స్ ఎలా అడిక్ట్ అయ్యారండి గోంగూర ఉంటేనే బిర్యానీ చేసుకుంటా అనే రేంజ్ లోకి వచ్చారు. అవును, గోంగూర కట్ట కాంబినేషన్ కూడా అంటే డిఫరెంట్ బాగుంది. చికెన్ కూడా బాగా కుక్ అయింది. మామూలుగా చికెన్ పీసులు కూడా జస్ట్ అంటే చికెన్ కూడా బాగా నీట్ కుక్ అయింది. గుంటూరులో ప్లాన్ చేయలేదు అవి మరి? గుంటూరులో ప్లాన్ చేస్తున్నాం అండి. మంగళగిరి వర్కౌట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ గుంటూరు, హైదరాబాద్, వైజాగ్ కూడా ప్లాన్ చేస్తాం. ఓకే, మీరు ఎక్కడైనా ప్లాన్ చేయండి, మమ్మల్ని పిలవండి. డెఫినెట్ గా బాయ్ అండి, చాలా బాగుంటుంది. చాలా క్రిస్పీగా ఉంటుంది ఐటమ్ కూడా. నార్మల్ గా మన ఏంటంటే జాయింట్ కోటింగ్ ఎక్కువ ఉంటుంది, మీడియం కోటింగ్ ఉంది. ఏంటంటే మనకి టేస్ట్ కూడా క్రంచీగా దీంట్లో వేసిన ఇంగ్రీడియంట్స్ కూడా మనకి ఏంటంటే ప్రతి బయట కూడా తెలుస్తుంది. తక్కువ కోటింగ్ బాగుంది. షాన్ హోటల్ యొక్క ముఖ్య ఉద్దేశము, గాంధీ గారి ఆశయము ప్రతి పేదవాడికి, ప్రతి సామాన్యుడి అందుబాటులో ప్రతి ఒక్కరు వచ్చి తినే విధంగా అందుబాటులో రేట్లో తక్కువ ప్రైస్ లో మనం ఇవ్వడం జరుగుతుంది. ఇదే కానీ మనం బయట కంపేర్ చేసుకుంటే మీరు కంపేర్ చేసుకోవచ్చు బయట కూడా ఎలా ఉంటుందో. డిఫరెన్స్ మనకి చాన్బాయ్ హోటల్లో అంటే మనకి ఆఫ్రికా డిలైట్ జస్ట్ 40 అండి, డబుల్ గా మిట్టా 20 రూపీస్. ఇంత తక్కువ రేట్లో ఎలా ఇస్తున్నారు అంటే క్వాలిటీ ఉంటుందా లేదా అని చెప్పి అనుకున్నాను, కానీ క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందని చాలా బాగున్నాయి. ఇదంటే ప్రస్తుతం నా వీడియో వచ్చేప్పటికి మన న్యూ చాన్బాయ్ హోటల్లో కానీ మీరు ఒక్కసారి కానీ ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ బిర్యానీ కావాలంటే కనీసం ½ అన్ అవర్ to 1 అవర్ అయితే వెయిట్ చేయాల్సింది. ఇక్కడ వస్తే నేను ఇక్కడ కొన్ని ఐటమ్స్ ట్రై చేయను. మటన్ దమ్ బిర్యానీ నెక్స్ట్ లెవెల్ ఉంది. వీళ్ళ దగ్గర ఫ్రై ఫిష్ బిర్యానీ కూడా చాలా బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, నెక్స్ట్ లెవెల్లో ఉంది. వీళ్ళ ఫుడ్ కానీ వీళ్ళ రెస్టారెంట్ కానీ నా యొక్క రేటింగ్ అయితే అవుట్ ఆఫ్ 5 4 ఇస్తాను ఖచ్చితంగా. చాలా బాగుంది, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో కావాలి నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఫాలో చేయండి. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్.